వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త కేసుల నమోదును నిలిపివేసింది. దేశద్రోహం ఆరోపణలకు సంబంధించిన ఐపీసీలోని 124A సెక్షన్ పునఃపరిశీలన పూర్తయ్యే వరకు ఈ ఆరోపణలకు సంబంధించి కోర్టులో కొనసాగుతున్న కేసుల విచారణను కూడా నిలిపివేసింది. పౌర స్వేచ్ఛను, ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని సమతుల్యం చేయాల్సిన బాధ్యత కోర్టులదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. 130 ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్లు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న భారతీయులపై కేసులు పెట్టడానికి ఏర్పాటు చేసుకున్న మార్గం రాజద్రోహం. దాన్ని ఇప్పటి ప్రభుత్వాలు కూడా అదే పనిగా ఉపయోగించుకుంటున్నాయి. తమ ప్రభుత్వాన్ని విమర్శించిన రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెట్టే స్థాయికి దిగజారాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు రాజద్రోహం కేసులు అవసరమా లేదా అన్నదానిపై సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులిచ్చింది. ఆ కేసులను నిలుపుదల చేసింది. కేంద్రం పరిశీలన జరుపుతున్నామని చెప్పడంతో ఆ పరిశీలన పూర్తయ్యే వరకు స్టే ఇచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 800కు పైగా దేశద్రోహం, రాజద్రోహం కేసులున్నాయి. వీటిలో అత్యధికం తమ ప్రభుత్వంపై కుట్ర పన్నారని ప్రభుత్వాలు నమోదు చేసినవే. ఆ కుట్రల్లో అత్యధికం ప్రజా పోరాటాల్లో పాల్గొన్నవే, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించినవే. ఇంత దారుణంగా రాజద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఎడిటర్స్ గిల్ట్ కూడా ఇలాంటి చట్టాలు వద్దని వాదిస్తోంది. చివరికి ఈ ప్రయత్నాలు ఫలించి రాజద్రోహం కేసులపై స్టే ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై విపక్షాలు పోరాటం చేస్తాయి. అవి చేసే పనులపై నిరంతరం ప్రశ్నించడం వాటి రాజ్యాంగం హక్కు. కానీ ప్రభుత్వాలు వాటిని తమపై కుట్రలు భావించి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ కారణంగా చట్టం విస్తృతంగా చర్చలోకి వచ్చింది. కొన్ని ప్రభుత్వాల తీరు వల్ల అసలు చట్టానికే ముప్పు వచ్చి పడింది. నిజానికి రాజద్రోహం లేదా దేశద్రోహం వంటి కేసులు ఇతర దేశాల వారితో కుమ్మక్కై దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు చేస్తే పెట్టడానికి ఉపయోగిస్తారు. అలాంటి వాటిని ఎవరు కాదనరు కూడా. కానీ రాజకీయ అవసరాలే ఇప్పటి రాజకీయ పార్టీలకు దేశం కన్నా ముఖ్యమయ్యాయి. అందుకే ఆ చట్టం అదే పనిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి దుర్వినియోగానికి చెక్ పడినట్లయింది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడినట్లయింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై విపక్షాలు పోరాటం చేస్తాయి. అవి చేసే పనులపై నిరంతరం ప్రశ్నించడం వాటి రాజ్యాంగ హక్కు. కానీ ప్రభుత్వాలు వాటిని తమపై కుట్రలుగా భావించి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ కారణంగా చట్టం విస్తృతంగా చర్చల్లోకొచ్చింది. కొన్ని ప్రభుత్వాల తీరు వల్ల అసలు చట్టానికే ముప్పు వచ్చి పడింది. నిజానికి రాజద్రోహం లేదా దేశద్రోహం వంటి కేసులు ఇతర దేశాల వారితో కుమ్మక్కై దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు చేస్తే పెట్టడానికి ఉపయోగిస్తారు. అలాంటి వాటిని ఎవరూ కాదనరు కూడా. కానీ రాజకీయ అవసరాలే ఇప్పటి రాజకీయ పార్టీలకు దేశం కన్నా ముఖ్యమయ్యాయి. అందుకే ఆ చట్టం అదే పనిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి దుర్వినియోగానికి చెక్ పడినట్లయింది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడినట్లయింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం దేశద్రోహం ఆరోపణలపై జైలులో మగ్గుతున్న నిందితులు బెయిల్ కోసం సంబంధిత కోర్టుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారిని బెయిల్పై విడుదల చేసే విషయంలో సంపూర్ణ అధికారం ఆయా కోర్టులకే ఉంటుంది. కేసుల తీవ్రత, సాక్ష్యాధారాల సమాచారం ఆధారంగా కోర్టులు ఈ నిర్ణయం తీసుకుంటాయి. 124A సెక్షన్ కేసులపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ సెక్షన్ కింద విచారణలో ఉన్న ఖైదీలందరినీ ఏకమొత్తంగా విడుదల చేయాలన్న ఆదేశాలేవీ లేవు. ఈ ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో కేసుల వారీగా బెయిల్ మంజూరు చేసే అధికారం ఆయా కేసులను విచారిస్తున్న కోర్టులకుంటుంది. నిజానికి 124A సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఈ సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్న వారు కూడా బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఈ సెక్షన్ కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద కూడా నేరారోపణలు నమోదు చేస్తారు. ఇప్పుడు కోర్టులు ఈ నిందితుల బెయిల్ దరఖాస్తులను పరిశీలించే సమయంలో ఆ ఇతర సెక్షన్లకు సంబంధించిన నేరాలకు బెయిల్ ఇవ్వవచ్చా లేదా అనే అంశాన్ని కూడా కోర్టులు పరిశీలిస్తాయి. అయితే సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు దేశద్రోహం కేసులకు సంబంధించిన బెయిల్ దరఖాస్తుల విచారణను కోర్టులు వేగవంతం చేయాల్సి ఉంటుంది. ఇతర కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవి కానట్లయితే ఈ నిందితులకు బెయిల్ లభించే అవకాశాలెక్కువగా ఉంటాయి. దేశద్రోహం కేసుల నమోదుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పలువురు న్యాయ నిపుణులు ప్రశంసించారు. సరైన సమయంలో సరైన ఉత్తర్వులను కోర్టు ఇచ్చిందని సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డే పేర్కొన్నారు.
సెల్యూట్ సుప్రీంకోర్టు. దేశద్రోహం చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకునేలా సరైన సమయంలో మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చారు అని ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను జూలై 3వ వారానికి వాయిదా వేసింది. ఈలోపు సెక్షన్ 124A పునః పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది.